అందరికీ నమస్తే. మొన్నటిదాకా క్యాబినెట్ విస్తరణ గురించి ఒక పెద్ద మూమెంట్ కనిపించింది. ఒక పక్క ఎమ్మెల్యేలంతా ఢిల్లీ పోయి పార్టీ అధిష్టానాన్ని కలిసి మాకు మంత్రి పదవి ఇవ్వాలి, మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఏకంగా జానారెడ్డి రంగారెడ్డి జిల్లా వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలంటే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ధృతరాష్ట్రుడు అన్నాడు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా కోటాల కనుక రెడ్డికి పదవి ఇస్తే మంత్రి పదవి, రాజగోపాల్ రెడ్డికి పదవి రాదు కాబట్టి ఈ రెడ్డి కోటాలు ఇప్పటికే ఆల్రెడీ ఫుల్ఫిల్ అయి ఉన్నాయి. ఇంకా ఒకటో రెండో ఇచ్చే అవకాశం ఉంటుంది. సోర్స్ రెడ్డికి ఆల్రెడీ ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది, నిజామాబాద్ సోర్స్ రెడ్డి మాజీ మంత్రికి. కాబట్టి ఇంకొక రెడ్డికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసినారు రంగారెడ్డి కోటలో మాకు ఇవ్వాలని. ఇక్కడ కనుక రెడ్డికి ఇస్తే రాజగోపాల్కి రాదు అని. సరే, ఇవన్నీ ఈ చర్చలు, తర్వాత ఎవరు ఎలిజిబిలిటీ ఉంది, అసలు జిల్లా కోట అయింది, కులాలు, ఇవన్నీ లెక్కలు తీసి ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద డెవలప్మెంట్ మాత్రం కనిపిస్తుంది. ఏంది డెవలప్మెంట్ అంటే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఒక హాట్ కామెంట్ చేసినారు క్యాబినెట్ పైన. తర్వాత అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారేమో అసలు మొత్తం అధిష్టానమే చూసుకుంటుంది, మాకేం సంబంధం లేదు, ఎప్పుడు ఎవరు అనేది మాకు తెలియదు, మొత్తం హైకమాండ్ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పిండ్రు. కానీ మీనాక్షి నటరాజన్ గారు మాత్రం దానికి భిన్నంగా మాట్లాడిండ్రు. ఆ విషయం మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక సబ్జెక్ట్ లేకపోతే మనకు తెలుసు 6 క్యాబినెట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. యాక్చువల్గా రాజ్యాంగపరంగా ప్రజాపాలన అంటే ఖచ్చితంగా క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి. అట్లయితేనే పరిపాలన సరిగ్గా నడుస్తుంది. ఒక లెక్క ప్రకారం రాజ్యాంగంలో ఇన్ని పదవులు ఉండాలని ఉంటుంది. 18 పదవులు మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడే అన్ని శాఖలు అందరి దగ్గర ఉంటాయి. దాదాపు 34 శాఖలు మొత్తం పరిపాలన ఉండేది. ఈ 18 మంది ఉంటేనే అప్పటికే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక్కొక్క మంత్రి దగ్గర 2 శాఖలు ఉంటాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే 12 మంది దగ్గరే మొత్తం శాఖలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర చాలా శాఖలు మిగిలిపోయినాయి. హోం మంత్రిత్వ శాఖ అక్కడనే మిగిలిపోయింది, తర్వాత విద్యాశాఖ అక్కడనే మిగిలిపోయింది. ఇట్లా చాలా శాఖలు రేవంత్ రెడ్డి గారి దగ్గర, సీఎం దగ్గర ఉండిపోయినాయి. సరే, ఎవరైనా ఒక మనిషి ఒక పని 2 పనులు చేయాలంటే చేయొచ్చు, కానీ ఒకటేసారి చాలా పనులు చేయాలంటే కష్టమవుతుంది. ఇన్ని శాఖల మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారికే కాదు ఎవరికైనా చాలా సమస్యనే. కానీ మంత్రి వర్గం కూర్పు మాత్రం కుదురుతలేదు. ఎందుకు అని అంటే ఇవే పీకులాటలు. ఓ పక్క ఆయన, ఓ పక్క ఈయన ఢిల్లీ దాకా పోయి పార్టీ పెద్దలను కలిసి మాకు ఖచ్చితంగా పదవులు ఇవ్వాలని కొన్ని సామాజిక వర్గాలు, మాదిగ సామాజిక వర్గం, లేకపోతే యాదవ సామాజిక వర్గం, లంబాడ సామాజిక వర్గం, తర్వాత మైనార్టీసు, ఈ నలుగురిని కూడా కన్విన్స్ చేస్తూ, నలుగురిని కూడా కవర్ చేస్తూ క్యాబినెట్ విస్తరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాలేదు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, క్యాబినెట్ ఎప్పుడు ఎవరు క్యాబినెట్లో ఉండేది ఎవరు అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. కోర్టు రేవంత్ రెడ్డి కోర్టులో ఉందన్నట్టుగా మాట్లాడిండ్రు. నిజానికి రేవంత్ రెడ్డి కోర్టులో ఉంటే ఇప్పటికి ఎప్పుడో క్యాబినెట్ అయిపోయి ఉండేదేమో. ఎందుకంటే ఆయన చాలాసార్లు, ఒకటేసారి కాదు చాలాసార్లు ఢిల్లీ పోయిన ప్రతిసారి క్యాబినెట్ మీద కామెంట్లు చేసుకుంటూ వచ్చిండు. క్యాబినెట్ విస్తరణ అంటే నాకు తెలియదు, ఏసీసీని అడుక్కోపోండి, క్యాబినెట్ విస్తరణ అంటే నాకు సంబంధం లేని ఇష్యూ, అది హైకమాండ్ చూసుకుంటుంది. లేకపోతే లిస్టులు రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిండ్రు, వీళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని. తర్వాత ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిండు, బట్టి విక్రమార్క ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిండు. వీళ్ళందరి మధ్యలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒక లిస్ట్ ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇస్తే క్యాబినెట్ బాగుంటుంది అని. ఇంకా దానిలో సామాజిక వర్గాలు, లేకపోతే జిల్లాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మాత్రం తెలియదు. కాకపోతే ఒక్కసారిగా లీడర్లు అందరూ, ఆశాభావులు అందరూ కూడా మాకు కావాలని, మాకు ఖచ్చితంగా ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని. ఆదిలాబాద్ ప్రేమ్సాగర్ రావు ఏకంగా మాకు ఇవ్వకపోతే రాజీనామా చేస్తాము, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అన్నాడు. ఓ పక్క మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా, వేరే వాళ్ళని పెట్టి, వేరే సామాజిక వర్గంలో పెట్టి నేను ఎమ్మెల్యే గెలిపిస్తా, ఇంకా నాకు ఏ పదవి వద్దు అని చెప్పేసి ఆయన అల్టిమేటం జారీ చేసిండు. ఇట్లా అన్ని గొడవలు, విస్తరణ చేస్తే ఏమవుతుందో అన్న ఒక వాతావరణం కనిపించింది. దాంతోన అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎప్పటి నుంచో దసరా పండుగ, దీపావళి పండుగ, ఉగాది పండుగ, అసలు పేపర్లు అయితే 3-4 రోజులు ఉగాది పండుగ రోజు అయిపోతున్నట్టుగా రాసిండ్రు. తీరా చూస్తే అది మొత్తం పోయినాయి. కానీ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు ఆ కామెంట్ చేశారు, ఎందుకు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది అని కామెంట్ చేశారు అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ కాంగ్రెస్లో. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు, మినిస్టర్లు కావాల్సిన వాళ్ళు, లేకపోతే ఎవరు దక్కుతాయి అన్న ఒక ఆసక్తి, మా జిల్లాలో ఎవరికి వస్తుందని, లేకపోతే మా సామాజిక వర్గంలో ఎవరికి మంత్రి పదవి వస్తుందని, ఇది ఎదురు చూస్తున్న టైంలో హైకమాండ్ చేతిలోనే ఉంటుంది. యాక్చువల్గా జపాన్ పోయే ముందర రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టినారు.
మీటింగ్ పెట్టి క్యాబినెట్ ఎవరు డిసైడ్ చేస్తారు, క్యాబినెట్లో ఎవరు ఉంటారు అనేది మన చేతిలో లేదు. ఆ నిర్ణయం హైకమాండ్కి అప్పగించేసినాం, హైకమాండే చూసుకుంటుంది. మీరు అనవసరంగా బయట పోయి మాట్లాడొద్దు, బయట పోయి మాట్లాడితే అది పార్టీకి వ్యతిరేకంగా అవుతుందని వార్నింగ్ ఇచ్చిపోయింది. మరి అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. నిజంగా కూడా ఎమ్మెల్యేలు ఆశావాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడతలేరు. కానీ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉందా ఎందుకన్నారు అంటే హైకమాండ్ మీద వీరు వ్యతిరేకత రాకూడదనా, లేకపోతే వీళ్ళు పొద్దుగాలు వేస్తే ఊరికి ఢిల్లీ పోయి లాబింగ్ చేసుకుంటున్నారు, పోయి కేసీ వేణుగోపాల్ని కలుస్తున్నారు, కొందరు మల్లికార్జున ఖర్గేని కలుస్తున్నారు, లేకపోతే ఇంకా కొందరు అయితే వాళ్ళకున్న పరిచయాలతోన ఇక్కడి నుంచి రాయబారం నడిపిస్తూ ఉన్నారు, కొందరు మీనాక్షి నరసింహన్ కలిసి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తున్నారు, కొందరు కుల సంఘాలను పంపించి వినతి పత్రాలు ఇప్పిస్తున్నారు. ఈ టెన్షన్ నుంచి బయటపడడానికి బహుశా ఇది రేవంత్ రెడ్డి కోర్టులో ఉందని చెప్పిన అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటే ఇన్నిసార్లు ఎందుకు ఢిల్లీ పోయినప్పుడల్లా ఢిల్లీ చేతిలో ఉంది, హైకమాండ్ చూసుకుంటుంది, లేకపోతే హైకమాండ్ చేతిలో ఉంది అని ఎందుకు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? ఇందులో ఏదో ఒక మతలబ్ అయితే ఉంది. ఆశావాళ్ళందరినీ ఇప్పట్లో లేదు అని చెప్పడమా, క్యాబినెట్ మొత్తం కోల్డ్ స్టోరేజ్కి పోయింది అనుకోవాలన్నా? కోల్డ్ స్టోరేజ్కి పోవడం అంటే పెండింగ్లో ఉండడం ఇంకా అది కాదు. మన తెలంగాణ బిల్లు కూడా ఎప్పుడు కోల్డ్ స్టోరేజ్కి పోయేది. తెలంగాణ అంశం ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేది. కోల్డ్ స్టోరేజ్ అంటే ఒక ఫ్రిడ్జ్ లాంటిది, దాంట్లో పెట్టేస్తే ఇంక అంతే, అది పాసిపోదు, అది తెగదు, తెల్లారదనమాట. సేమ్ ఇప్పుడు క్యాబినెట్ కూడా అట్లా తెగదు, తెల్లారకుండా అటు ఢిల్లీ ప్లేస్లో ఉంది, ఢిల్లీ చేతిలో ఉందని కొన్ని రోజులు, రేవంత్ రెడ్డి చేతిలో ఉందని కొన్ని రోజులు. రేవంత్ రెడ్డి చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికైతే అయిపోయేదే. ఆయన చాలాసార్లు అసహనం కూడా వ్యక్తం చేసిండు, ఏంది ఇది అసలు పరిపాలన చేసేది నేనా లేకపోతే వాళ్ళని. కానీ రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలి, ఎవరితో పని చేయించుకోవాలి, ఆ శాఖకు ఎవరు చూడవుతారనే విషయాలను అన్నీ కూడా ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన టీం అది, ఆయన టీం లీడర్. ఆ టీం లీడర్గా ఆ టీంలో ఎవరుంటే ఆయనకు చేదోడు వదరుగా ఉంటారు, లేకపోతే మంచిగా పని చేసుకుంటారు, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ఇట్లాంటివన్నీ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. కాకపోతే ఇది జాతీయ పార్టీ కాబట్టి, జాతీయ వ్యవహారాలుగా జాతీయ పార్టీ కాబట్టి మొత్తం జాతీయ స్థాయిలో ఉండే నాయకత్వమే ఇవన్నీ డిసైడ్ చేయాల్సిన ఆవశ్యకత జాతీయ పార్టీలో ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళ ఇష్టం. ప్రాంతీయ పార్టీలో పార్టీ అధినేత ఇక్కడనే ఉంటాడు, ఆయనే డిసైడ్ చేస్తాడు, ఎవరికి ఇస్తారో వాళ్ళకి ఇస్తారు, ఎవరికి ఇవ్వలేదో వాళ్ళు అవసరమైతే అసలు లొల్లి కూడా పెట్టారు ప్రాంతీయ పార్టీలో. కానీ జాతీయ పార్టీ అట్లా ఉండదు. జాతీయ పార్టీలో పదవులు రానోళ్ళు ఏ స్థాయికైనా పోయి నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి హైకమాండ్ చేతిలో ఉందని రేవంత్ రెడ్డి చేతిలో ఉందని హైకమాండ్కి వెళ్ళి వచ్చిన పార్టీ దూత మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు ఈ కాంట్రవర్షియల్ లేకపోతే ఎందుకు ఈ ఆందోళన, ఒక డిస్టర్బెన్స్ కనిపించే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాంగ్రెస్లో? కేవలం ఇప్పట్లో క్యాబినెట్ లేదు అని చెప్పే ప్రయత్నమేనా? క్యాబినెట్లో ఇప్పట్లో ఉండదు అని అంటే ఆశా వాళ్ళంతా చల్లబడతారు, వాళ్ళు ఎవరు ప్రయత్నాలు చేయరు, వాళ్ళు ఎవరు రారు. మళ్ళీ ఫైల్ కదిలినప్పుడు కదా వాళ్ళు బయటకు వచ్చేది. ఇప్పుడు ఫైల్ కదిలినప్పుడు, ఫైలే మూమెంట్లో లేనప్పుడు ఆశా వాళ్ళు కూడా తండా ఉంటారు. ఇప్పుడేం ప్రయత్నాలు చేయరు, ఢిల్లీకి పోరు, ఎక్కడ పోరు, ఏం కాదు. ఈ ఆందోళన కొద్దిగా ఆగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా క్యాబినెట్ విస్తరణ అనేది ఒక పెద్ద చిచ్చులాగా కనిపిస్తుంది. క్యాబినెట్ విస్తరణ చేసినా గొడవ అవుతుంది, చేయకపోయినా గొడవ అవుతుంది. అట్లాంటి పరిస్థితి ఉంది. చేస్తేనేమో పదవులు దక్కని వాళ్ళు చేస్తారు, చేయకపోతేనేమో ఒరిజినల్గా పదవులు మాకు దక్కుతాయి అనుకుని ఆశిస్తున్న వాళ్ళు, లేకపోతే గతంలో హామీ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరికీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి అప్పుడు ఆయన పీసీసీగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు పార్టీలోకి తీసుకొచ్చిండు. కాబట్టి బహుశా మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఆందోళన అయ్యిందే అవకాశం ఉంది. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. మొన్న మీనాక్షి నటరాజన్ గారిని కలిసి వచ్చిండు, క్యాబినెట్ విస్తరణ చేయాలి, దానిలో మాకు ఇవ్వాలి అవకాశం అని చెప్పి మాట్లాడాడు. బయటకు వచ్చినాక ఆయన మీడియాతో వేరే మాటలు మాట్లాడిండు. కానీ లోపల చేసింది మాత్రం ఇదే, క్యాబినెట్లో ఖచ్చితంగా నాకు పదవి ఇవ్వండి, నాకు రేవంత్ రెడ్డి హామీ ఇస్తే వచ్చిన భువనగిరి ఎంపీ నేను ఒంటి చేతితో గెలిపించిన, ఎవరు ఇన్ఛార్జ్ కాదు, నేనే ఇన్ఛార్జినని ఆయన ఓపెన్గా మాట్లాడిండు. మీనాక్షి నటరాజన్ కూడా అదే విషయాలు చెప్పిండు. ఆయన ఢిల్లీ కూడా చాలా సమాచారాలు ఇచ్చినట్లాంటివి. ఎనీవే, అసలు క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ రిషఫ్లింగ్ ఇవన్నీ కూడా మొత్తం కోల్డ్ స్టోరేజ్లో హైకమాండ్ ఇప్పట్లో ఉండవు. ఎప్పుడు ఉంటుందో తెలియదు. అసలు దీనికి ఒక డెడ్ లైన్ లేదు, ఓ తేదీ లేదు, ఏమీ లేదు. ఇప్పటికే సంవత్సరం అయింది. కాంగ్రెస్ ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా టకాన మొత్తం మంత్రి పదవులు ఇచ్చేస్తారు. ఎందుకంటే మొత్తం సెటిల్ అయిపోతే పరిపాలన చేసుకునే అవకాశం దొరుకుతుంది. కానీ ఈ సగం క్యాబినెట్తోన పరిపాలన కూడా సగం కొనసాగుతుంది. లేకపోతే ఇట్లాంటి కాంట్రవర్సీలు, ఇట్లాంటి కిరికిరీలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడైనా ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెటే పెడుతుంది. ఫస్ట్ టైం ఎందుకో తెలంగాణలో 6 మెంబర్స్ని ఖాళీగా పెట్టి బహుశా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను గుంజాలనే ప్రయత్నంతోనో, లేకపోతే కొన్ని ఖాళీగా ఉంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలను రప్పించుకోవచ్చు అన్న ఆలోచనతోనేమో తెలియదు. ఎందుకంటే చాలామంది పోయిన 10 మంది ఎమ్మెల్యేల్లో కూడా క్యాబినెట్లో మనకి ఏమైనా అవకాశం దొరుకుతుందేమో, మనకు అవకాశం వస్తుందేమో, 10 ఖాళీ. ఇప్పుడు హైదరాబాద్ ఎవరు లేరు, దానాగంధ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన అంతకుముందు మంత్రిగా పనిచేసిన వ్యక్తి. గాంధీ ఉన్నారు, గాంధీ రంగారెడ్డి జిల్లా కోట కిందకు వస్తారు. ఆ రంగారెడ్డి జిల్లాలో కూడా ఎవరికి మంత్రి పదవి లేదు. కాబట్టి సీనియర్ ఎమ్మెల్యే గాంధీ,
అట్లా కాబట్టి అట్లా అవకాశం ఉందని బహుశా వాళ్ళు 6 స్థానాలు ఖాళీగా పెట్టిండ్రేమో. ఎనీవే పరిస్థితులు చూస్తుంటే మీనాక్షి నటరాజన్ గారు చెప్పిన కామెంట్స్ అవన్నీ చూస్తుంటే అసలు ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ అనేది లేనే లేదు. క్యాబినెట్ కోసం ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే మాకు వస్తుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇక ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్. వాళ్ళు ఏమీ అడగొద్దు, వాళ్ళు ఇవ్వరు, ఇక్కడ అసలు ఆ ఫైలింగ్ మూమెంట్ లేదని చెప్పగానే చెప్పినేమో అనిపిస్తుంది. లేకపోతే వ్యతిరేకతను తగ్గింది, సొంత పార్టీ నేతలతో వ్యతిరేకత తగ్గించుకోవడానికైనా బహుశా మీనాక్షి నటరాజన్ గారు ఆ కామెంట్ చేసి ఉండొచ్చు అన్న ఒక చర్చ అయితే కాంగ్రెస్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.